హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామో మీరే గమనించండి. ఇక్కడ మనం 2 వెలుగుతున్న కొవ్వొత్తులను తీసుకున్నాం. సరే, ఫస్ట్ మనకి ఏదైనా మంట ఏర్పరచడానికి మనకి ఫైర్ ట్రయాంగిల్ అనేది ఉంటుంది. అందులో మొదటిది మనం ఏదైతే మండించాలనుకుంటున్నామో అది ఫ్యూయల్. ఫ్యూయల్ అనేది ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఎలాగైనా ఉండొచ్చు. రెండోది వచ్చేసి హీట్. మంటను స్టార్ట్ చేయడానికి మనకి హీట్ అవసరమవుతుంది. మూడోది వచ్చేసి మంటను కొనసాగించడానికి అవసరమైన ఆక్సిడైజింగ్ ఏజెంట్, అంటే ఆక్సీకరణ కారకం. భూ వాతావరణంలో ఉన్న అన్ని వాయువులలో ప్రధానంగా మనకి ఆక్సిజన్ మాత్రమే ఆక్సీకరణ కారకం లాగా పనిచేస్తుంది. సరే, ఇప్పుడు ఇక్కడ 2 కొవ్వొత్తులను తీసుకుందాం. ఈ కొవ్వొత్తుల్లో ఉన్న వ్యాక్స్ అంటే మైనమే మనకి ఇక్కడ ఫ్యూయల్లా పనిచేస్తుంది. వీటిని మండించడానికి మనకి ఇప్పుడు హీట్ కావాలి. కాబట్టి ఇక్కడ మనం అగ్గిపుల్లతో వేడిని కల్పిద్దాం. వెలిగించాక ఈ 2 కొవ్వొత్తులపై ఓపెన్గా ఉన్న గాజు గ్లాసులను పెడదాం. చూడండి ఫ్రెండ్స్, ఈ 2 కొవ్వొత్తులు కూడా ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. కారణం, మంట కొనసాగడానికి ఆక్సీకరణం ఏదైతే అవసరమో అది గాలిలో ఉన్న ఆక్సిజనే వీటికి ఆహారం లాంటిది. అది కంటిన్యూగా వీటికి అందుతుంది. ఫ్రెండ్స్, అలాగే ఏదైనా మండినప్పుడు మంట చుట్టూ లైట్ అండ్ హీట్తో పాటు కార్బన్ డైఆక్సైడ్ కూడా విడుదలవుతుంది. సేమ్ ఇక్కడ కూడా కొవ్వొత్తిలోని వ్యాక్స్ ఆక్సిజన్తో జరిపి కార్బన్ డైఆక్సైడ్, లైట్ అండ్ హీట్ విడుదలవుతాయి. ఇప్పుడు మనం ఒక కొవ్వొత్తి పైన ఒక ప్లేట్ లాంటిది పెట్టి బాహ్య ప్రపంచానికి దూరం చేద్దాం. అంటే ఇప్పుడు అది మండటానికి అవసరమైన ఆహారం లాంటి ఆక్సిజన్ పరిమితం అయిపోయింది. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు మండే ఈ కొవ్వొత్తి నుండి లోపల కార్బన్ డైఆక్సైడ్ కూడా విడుదలవుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ డెన్సిటీ ఆక్సిజన్ డెన్సిటీ కంటే చాలా ఎక్కువ. సో ఇప్పుడు అది గాలిలో కార్బన్ డైఆక్సైడ్ వచ్చిందంటే అది ఆ చుట్టూ ఉన్న ఆక్సిజన్ను తొలగిస్తుంది. అలా మంట చుట్టూ కార్బన్ డైఆక్సైడ్ పొరలాగా ఏర్పడి పూర్తిగా ఆక్సిజన్ లెవెల్స్ని తగ్గిస్తుంది. అసలే బయట నుండి ఆక్సిజన్ అందక కొవ్వొత్తి కొట్టుమిట్టాడుతుంటే అది విడుదల చేసిన కార్బన్ డైఆక్సైడ్ కూస్తో కాస్త ఉన్న ఆక్సిజన్ను మింగేసి కొవ్వొత్తి కొసరు ప్రాణాలు పోగొడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫైనల్గా లోపల ఉన్న ఆక్సిజన్ మొత్తం అయిపోయి దీపం కొండెక్కుతుంది. అంటే కొవ్వొత్తి ఆరిపోయిందన్నమాట. ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనిషి అయినా మంట అయినా బతకాలంటే ఆక్సిజన్ తప్పనిసరి అని మనం ఇప్పుడు చెప్పగలం. ఫ్రెండ్స్, ఏదైనా మంటను ఆపాలంటే దాని చుట్టూ ఆక్సిజన్ అందకుండా చేయాలి. మనం వాడే కార్బన్ డైఆక్సైడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్లో కూడా చేసే పని ఇదే ఇక్కడ.